మొత్తానికైతే ఎన్సీపీకి సంబంధించి ఇదొక విషాదకరమైనటువంటి వార్త. దీని నుంచి త్వరగా బయటపడాలని ఆశిస్తున్నామంటూ టీడీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయ చెప్తున్నారు. ఈరోజు జరిగినటువంటి అంటే బారామతికి వెళ్తున్న సమయంలో ఈ సంఘటన జరగటం, ఈ చార్టర్డ్ ఫ్లైట్ జరగటం, తర్వాత అందులో ఉన్నటువంటి 5గురు మరణించడం పట్ల మహారాష్ట్రకు సంబంధించినటువంటి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు, అక్రాస్ ఆల్ పార్టీస్ నేతలు ఈ యొక్క దీన్ని సంతాపం తెలియజేస్తున్నారు. ఎన్సీపీ శరద్ పవార్ తర్వాత ఆ పార్టీలో అజిత్ పవార్కి అంత పేరు వచ్చింది. మొదట ప్రఫుల్ పటేల్, గతంలో ఏదైతే కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ప్రఫుల్ పటేల్ శరద్ పవార్కి లెఫ్టినెంట్గా ఉండేవారు. ఆ తర్వాత అజిత్ పవార్ ఆ స్థానాన్ని చేజిక్కించుకున్నారు. అజిత్ పవార్ అక్కడ రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పారు. శరద్ పవార్ మొదట ఏదైతే శివసేన, అదేవిధంగా కాంగ్రెస్ వీళ్ళందరితో కలిసి పోటీ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు ఆ పార్టీతో కాదు బీజేపీతో కలిసి మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ ఆయనతో విభేదించినటువంటి నేత. నిజానికి మహారాష్ట్ర రాజకీయాల్లో శరద్ పవార్ని ఢీకొనాలంటే ఎవరు కూడా సాహసం చేయనటువంటి పరిస్థితి. శరద్ పవార్ని ఎవరు కూడా ఇంతవరకు కూడా వ్యక్తిగతంగా ఎవరు కూడా దూషించలేదు. ఆయనతో ఎదురుగా కూర్చొని కూడా మాట్లాడేంత సాహసం కూడా ఎవరు చేయరు. అటువంటి శరద్ పవార్ని ఢీకొని పార్టీని చీల్చి మరి ఎన్సీపీని బీజేపీకి దగ్గర చేయటం, ఆ పార్టీలో ఉప ముఖ్యమంత్రిగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఎదగటం, ఆర్థిక శాఖ మంత్రిగా కూడా చేయటం, తర్వాత అక్కడ ఆయన చేసినటువంటి కొన్ని పథకాలు, ప్రత్యేకంగా సాగునీటికి సంబంధించినటువంటి పథకాలు కానీ కొన్ని ముఖ్యమైనటువంటి పథకాలు ఎన్నో ఆయనకి పేరు తెచ్చాయి. అదేవిధంగా కొన్ని వివాదాలు కూడా ఆయన్ను చుట్టుముట్టాయి. సో ఇది మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక పెద్ద పెను విషాదకరమైనటువంటి ఘటననే చెప్పచ్చు. ఓకే కృష్ణ. विधानसभेचा सदस्य म्हणून निवडून మహారాష్ట్ర బారామతి కూడా ఇప్పటికే ప్రకటన చేస్తుంది. ఇక దీనిపైన ఇప్పటికే సివిల్ ఏవియేషన్ శాఖ సైతం దృష్టి సారించింది. ప్రధానంగా బారామతిలో ఎన్నికల ప్రచార సభ